కాస్టెడ్ జ్యోతి. నేను పుట్టి పెరిగింది సింగపూర్లో. నేను పెళ్ళై 37 సంవత్సరాలు అవుతుంది. నేను 30 సంవత్సరాల కిందనే రాజకీయాలకు రావాలి, అప్పుడు రాలేదు. ఇప్పుడు మన మందాడిపల్లెను అభివృద్ధి చేయాలని, చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలని, మన గ్రామ అభివృద్ధి చేసుకోవాలి. మంచినీళ్ళకు దేనికైనా చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తే, పిల్లలు ఉన్నారు, వృద్ధులు అందరు ఉన్నారు కాబట్టి కొంచెం చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తే కొన్ని పనులు నడుస్తాయి. ఎవరో చదువురాని వాళ్ళని ముందుకు తీసుకొస్తే వాళ్ళు పనులు తక్కువ, ఒక సీటు కొరంగా కొట్లాడుతాండ్రు. కొన్ని లక్షలు పెట్టి వస్తామని అనుకున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఆ లక్షలు పెట్టుకొని ఎందుకు వస్తాండ్రు? మన గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ లక్షలు ఏం పని చేస్తే ఆ లక్షలు ఇప్పుడు మేము తీసుకొచ్చుకొని కొన్ని పనులు చేసుకోవాలనే నేను ముందుకు వస్తున్నా. మా ఆయనకు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నాం, మా పిల్లలు చదువుకున్న వాళ్ళు, నేను చదువుకున్నదాన్ని, మా సార్ చదువుకున్నాడు. అందుకే చదువు రాని వాళ్ళని కొంచెం పక్కకు పెట్టి చదువుకొచ్చు వచ్చిన వాళ్ళని కొంచెం ముందుకు తీసుకురావాలని నా ఉద్దేశపూర్వకంగా. నాకు సర్పంచ్ పదవి కోసం నేను కొట్లాడలేదు, నా గ్రామం బాగుపడాలనే నేను ముందుకు వస్తున్నా. ఇప్పుడే ఒక బ్రదర్ వచ్చిండు జ్యోతక్కకు మద్దతుగా. అన్నా నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. సో వారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు? నా పేరు బుడిమెన్ సురేష్, మందరపల్లి గ్రామస్తునిగా మాట్లాడుతున్నాను. చెప్పండి సురేష్, మరి జ్యోతక్క గెలవబోతా ఉందా? మీరు క్యాంపెయినింగ్ చేసే టైంలో ప్రజలు ఏమంటా ఉన్నారు? యూత్ యొక్క మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. వాళ్ళ సంపూర్ణ మద్దతు మొత్తం ఈ ఉంగరం గుర్తు మా జ్యోతక్క నిలబడ్డది కాబట్టి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇస్తామని 100%. ఏ ఇంటింటికి గడప గడపకు పోయినా మా ఇళ్లలో మెదిలిన వ్యక్తి కాబట్టి కన్ఫామ్గా గెలిపించుకుంటామనే ధీమాతో చెప్తున్నారు. నమస్తే అన్న. నమస్తే రమేష్ గారు. నా పేరు శ్రావణ్ రెడ్డి. చెప్పండి, అంటే జ్యోతక్క నేపథ్యం ఏంటి? నిజంగా పోటీ చేసే క్రమంలో మీరు ప్రచారానికి మీరు కూడా వెళ్తా ఉన్నారు కదా, నిజంగా ప్రధాన సమస్యలు గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమన్నా ఉన్నాయని ప్రజలు చెప్పుకోవడం జరుగుతూ ఉందా? మీతో ఏమన్నా తలెత్తుతున్నాయి అక్కడ? అవును రమేష్ గారు, నేను మా పిన్ని గారు, మా చిన్నమ్మ జ్యోతక్క, చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చాలా నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి మా పిన్నికి. మా ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ముందు పడి మాట్లాడడము, మీ మాట సాయం ఏదైనా కూడా పిన్ని ముందు ఉంటుంది. సో మేము పిన్నిని నువ్వు ఒక నాయకురాలిగా బయటికి రావాలని మేము కోరుకున్నాం. బట్ ఎప్పుడు కూడా పిన్ని అట్లా స్ట్రైట్గా రాజకీయాలకు రాలేదు. ఏదున్నా కూడా ఎవరైనా సాయం కోసం వచ్చినా కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేయడం అలా చేశారు. కానీ ఇప్పుడు ఇక మా అందరి ప్రోద్బలం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకి మొదటిసారి వచ్చారు. సో ప్రజలందరూ ఆశీర్వాదం కావాలి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అంటే ఏమంటా ఉన్నారు జనాలు మీరు వెళ్ళేటప్పుడు? ప్రజలలోకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు కదా, అవునవును. ప్రజలు ఏమంటా ఉన్నారు జ్యోతక్క గురించి? నిజంగా పార్టీలకు అతీతంగా చాలా పార్టీలు ఉంటాయి, పార్టీలకు అతీతంగా ఇస్తామంటున్నారా? మన నేపథ్యం ఏంటిది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే, యాక్చువల్గా మేము అబ్జర్వ్ చేసింది అంటే పిన్నికి ప్రజాబలం చాలా ఎక్కువ ఉంది ఈ మందడిపల్లి గ్రామంలో. ప్రజలందరూ యునానిమస్గా జ్యోతక్కకే గెలిపిద్దామనే దృఢ సంకల్పంతో ఉన్నారు. మేబీ వాళ్ళకి ఏమైనా వేరే ప్రెషర్ కానీ వేరే పార్టీలో ప్రెషర్ కానీ ఉండడం వల్ల వారు మేబీ బయటకు వచ్చి అనలేకపోతున్నారు కావచ్చు. మేము ఈరోజు తిరిగాము, ప్రచారం తిరిగితే ప్రతి ఇంటికి పోయినా కూడా మాకు సంపూర్ణంగా మద్దతు వచ్చింది. జ్యోతక్క మేము గుర్తుంచుకుంటాం జ్యోతక్కని, ఆమె రావాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం అంటున్నారు. కానీ ఇక మన ప్రయత్నం, మేము వెళ్ళాము ప్రచారానికి. ఇక మెయిన్గా మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఊరిలో ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి చూస్తున్నాము. కానీ ఈ ఊరు రీసెంట్గా వచ్చిన గ్రామ పంచాయతీ, ఇప్పుడు వేరే కాడ కొత్తగా వచ్చిన గ్రామ పంచాయతీలు చాలా అభివృద్ధి చెందినాయి. వాళ్ళు నాయకులు మంచిగా ప్రభుత్వం నుంచి ఫండ్స్ తెచ్చుకొని వాళ్ళు చాలా డెవలప్ చేసుకున్నారు. బట్ మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఇంకా దీనికి చాలా ఫండింగ్ రావాలి విలేజ్కి, ఇంకా కొంచెం అభివృద్ధి కావాలి విలేజ్. సో ఇప్పుడు ఏంటంటే మా పిన్ని గారు మంచి విద్యావేత్త, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అందరికి తెలిసిందే, అందరం కూడా విద్యావంతులు ఉన్నాము, మంచి పొజిషన్లలో ఉన్నాము, మంచి జాబ్లో సెటిల్ అయినాము. మాకు కూడా కొంచెం యూత్కి ఏమైనా హెల్ప్ చేద్దాము, మన ఊరికి ఏమైనా చేద్దామనే ఆలోచన మాకు ఉంది. మేము ఆల్రెడీ హైదరాబాద్లో ఇంకా వేరే ప్లేస్లో జాబ్ మేళాలు అవి కండక్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఇక్కడ చదువుకున్న యువతకి మనం ఏమైనా జాబ్స్ ప్రొవైడ్ చేద్దామనే ఆలోచన మాకు ఉంది. మాకు ఇంకా వేరే బ్రదర్స్ సోషల్ వర్కర్స్ వాళ్ళ చాలా సపోర్ట్ ఉంది. వన్స్ ఇక్కడ మనం సెటిల్ అయితే పిన్ని రాజకీయంగా కొంచెం ఎదిగితే ఇక్కడ కూడా అందరికీ ఏమైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం మేము. ఈ రక్తదాన శిబిరాలు కానీ
ఐ క్యాంపులు కానీ ఇవన్నీ కూడా మేము చేసి ఉన్నాము. అవన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో అవన్నీ చేద్దామని అనుకుంటాం. ఈరోజు నేను వీళ్ళకి మద్దతుగా తిరిగిన కాడ నేను మెయిన్గా అబ్జర్వేషన్ ఏంటంటే, అందరి ఇల్లులు రోడ్కు ఉండవు కదా, కొందరు లోపలికి కూడా ఉంటాయి. వాళ్ళకు కనీసం పోవడానికి ఒక బాట లేదు, వాళ్ళకి వీధి దీపాలు లేవు, మురికి కాలువలు లేవు. కొంతమంది అయితే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మా ఇల్లు ఉంది కానీ ఎవరు పట్టించుకున్న నాదుడు లేవు. మాకు మొబైల్‌లో టార్చ్ లైట్ యేసుకొని మా ఇంటికి పోవాల్సొస్తుంది. కనీసం ఒక వీధి దీపం గూడా మా దారిలో లేదు అనేది మాకు కొంతమంది చెప్పారు. అది మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరి ఇల్లైనా ఇంపార్టెంటే. ఎవరికైనా గూడా కనీసం వాళ్ళ ఇంటికి పోయే బాట కల్పించడం అనేది ఒక ప్రభుత్వం బాధ్యత, నాయకుల బాధ్యత. సో మా పిన్నికి తెలుసు ఇక్కడ ఇల్లు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంది, ఎవరికేం ఇష్యూ ఉంది అనేది మా పిన్నికి తెలుసు. సో ఆమె అందరికీ హెల్ప్ చేస్తది అనేది మేము చాలా నమ్ముతున్నాము. ఇక అందరి ప్రజల ఆశీర్వాదంతోటి జ్యోతక్క గారు భారీ మెజారిటీతో గెలుస్తారనేదైతే మేమైతే డిసైడ్ అయి ఉన్నాం. ప్రజల మద్దతు కూడా 100% మాకే ఉంటుందని కోరుకుంటున్నాం.